ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యమును చదువుకుందాం. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మనం శ్రద్ధగా గమనిస్తే యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే మీకు నెమ్మది కలుగును, మీకు నెమ్మది కలుగును అని ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం. ఈ వాక్యంలో దేవుడిచ్చిన వాగ్దానం మీకు నెమ్మది కలుగును. గనుక దేవుడు మనందరితో ప్రభు చెప్తున్న ఈ నెల వాగ్దానం ఏంటంటే మీకు నెమ్మది కలుగును. ఎంతమంది దీన్ని విశ్వసిస్తున్నారు? మీరు విశ్వసించి ఎంతవరకు వాగ్దానాన్ని విశ్వసిస్తారో అంతవరకు దేవుడు తన కార్యం జరిగిస్తారు. ప్రభు చెప్తున్నారు మీకు నెమ్మది కలుగుతుంది. అక్కడ చూడండి, ఆ వాగ్దానం ఇచ్చే ముందు దేవుడు చెప్తున్నారు అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. అప్పుడు అన్నప్పుడు వెంటనే మనకు ఎదురయ్యే క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు అనే ఒక క్వశ్చన్ ఎదురవుతుంది. కనుక ఎప్పుడు అనేదానికి అక్కడే మనకి ఆన్సర్ దొరుకుతుంది. మార్గములలో నిలిచి చూడుడి, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. 3 విషయాలు అక్కడ చెప్పబడుతున్నాయి. ఒకటి, మార్గములలో నిలిచి చూడండి. రెండవది, పురాతన మార్గములను గూర్చి విచారించండి. మూడవది, మేలు కలిగే మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో మీరు నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఈ 3 విషయములు ఎప్పుడైతే మన జీవితంలోనికి మనం తీసుకురాగలుగుతామో దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేరుతుంది. కనుక మీకు నెమ్మది కలగాలి అని మీరు అనుకున్నప్పుడు మీరు మార్గములలో నిలిచి చూడాలి. మొదట ఎందుకు మార్గాల్లో నిలిచి చూడాలంటే లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. కనుక ఒక ఊరు వెళ్ళాలన్నా, ఒక ఇంటికి వెళ్ళాలన్నా పలు రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. కనుక ఈ మార్గాలన్నిటిలో మీరు నిలిచి చూడండి. మొదట మీరు మార్గాలన్నిటినీ చూడండి. చూసిన తర్వాత రెండవదిగా పురాతనమైన మార్గం ఏది అని తెలుసుకోండి. పురాతనమైన మార్గం అంటే మన పితరులు నడిచిన మార్గం, మన పితరులు వెళ్ళినటువంటి మార్గం, పురాతనమైనటువంటి మార్గం ఏది అని మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ పురాతనమైనటువంటి మార్గంలో కూడా మేలు కలిగే మార్గం ఏది అని అడిగి అందులో మీరు నడుచుకోవాలి. మేలు కలిగే మార్గాన్ని నడుచుకోవాలి. మన పితరులు కూడా పురాతనమైన ఎన్నో మార్గాలు ఏర్పరిచారు. అందులో మనకి మేలు కలిగే మార్గం ఏది అని మనం అడిగి తెలుసుకొని అందులో మనం నడుచుకోవాలి. కనుక ఎన్నో మార్గాలు ఉన్నాయి. మార్గాల్లో నిలవండి, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలు కలిగే మార్గాన్ని తెలుసుకొని అందులో మీరు నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని వాగ్దానములన్నీ కూడా డైరెక్ట్గా మన జీవితానికి అన్వయించబడి అవి నెరవేర్చబడవు. దేవుడిచ్చిన వాగ్దానములన్నీ కూడా షరతులతో కూడి ఉంటాయి. మనం ఆ షరతులు నెగ్గినప్పుడే ఆయన వాగ్దానం మన పట్ల నెరవేర్చబడుతూ వస్తుంది. దేవుడిచ్చిన షరతుని మనం నెగ్గకపోతే ఆయన ఇచ్చిన వాగ్దాన సారాంశం కూడా మనం అనుభవించలేం. ఇది సత్యం. కనుక దేవుడిచ్చిన షరతుల ప్రకారమే మనం జీవించినప్పుడు ఆ వాగ్దాన ఫలితాన్ని మనం అనుభవిస్తామని వాక్యం చెప్తుంది. కనుక అప్పుడు అని ఆ పదముతో ఈ వాగ్దానం ప్రారంభమైంది. కనుక ఎప్పుడు అని మనం ఆలోచించినప్పుడు మార్గాలలో నిలిచి చూచి పురాతన మార్గాలు విచారించి మేలు కలిగే మార్గంలో నడుచుకున్నప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. నాకు నెమ్మది కలగాలి అనే వాళ్ళంతా గట్టిగా హల్లెలూయా అని చెప్పండి.
మీరు కోరినట్టుగా మీరు జరగాలంటే, నేను చెప్పినట్టుగా మీరు వింటే తప్పకుండా దేవుడు మీకు నెమ్మది కలుగ చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్పినట్టుగా అంటే నా స్వచిత్తంతో చెప్పేది కాదు, దేవుని లేఖనంలో రాయబడిన వాక్య సత్యం మీకు బోధించినప్పుడు దాని ప్రకారం మీరు జీవించినట్లయితే తప్పకుండా దేవుడు ఆ వాగ్దాన ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తారు. మీకు నెమ్మది కలగాలి. నెమ్మది లేకపోవటానికి ఒక 2 విషయాలు నేను చెప్పి ఆ తర్వాత ముందుకు వెళ్తాను. నెమ్మది లేకపోవటానికి కారణం ఏంటి? యోబు గ్రంథము 3వ అధ్యాయం 26వ వాక్యం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వాక్యం. నాకు నెమ్మది లేదు చాలు. అక్కడ నాకు నెమ్మది లేదు. ఇక్కడ యోబు జీవితంలో యోబుకి నెమ్మది లేదు అని ఆయన చెప్తున్నారు. ఎందుకు యోబుకు నెమ్మది లేదు? యోబుకి ఎందుకు నెమ్మది లేదు? యోబును గురించి వాక్యంలో రాయబడిన విషయం ఏంటంటే, తూర్పు దేశం అంతటిలో యోబునే గొప్పవాడు అని రాయబడింది. ఆయన కలిగిన సంపదల గురించి కూడా రాయబడింది. దేవుడు ఆయన్ని గొప్పగా ఆశీర్వదించిన విధానము రాయబడింది. ఇంత గొప్ప ఆశీర్వాదం కలిగి తూర్పు దేశాన్ని ప్రాంతానికే గొప్పవాడుగా మార్చబడినటువంటి యోబు ఆయన చెప్తున్నారు ఇక్కడ, నాకు నెమ్మది లేదు. ఎందుకు యోబుకు నెమ్మది లేదు? మన వాక్యంలో ఎరిగిన సత్యమే. యోబు యొక్క ఆస్తులన్నీ ఆయన కోల్పోయాడు. తన కన్న పిల్లల్ని తాను కోల్పోయాడు. చివరికి తన శరీరములో ఆరోగ్యం కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇలా తన శరీరములో ఆరోగ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క పరిస్థితి ఒక దీనావస్థలోనికి వెళ్ళిపోయి ఒక దురవస్థలో ఉంటున్నాడు ఆయన. చివరికి ఆయన ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే బూడిదలో కూర్చునే స్థితికి వెళ్ళిపోయాడు. చిల్ల పెంకు తీసుకొని తనకున్నటువంటి ఆ శరీర బలహీనతను బట్టి ఆ శరీరాన్ని గోక్కుంటూ కూర్చున్నాడు. అయిన వారంతా దూరమైతే కుక్కలు ఈగలు మాత్రమే సమీపించి ఆయనకి సహాయం చేస్తున్నాయి. కురుపులని ఈగలు వాళ్తుంటే మరొక ప్రక్కన అదే కురుపులని చీము రక్తాన్ని కుక్కలు నాగుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడలారా, ఇలాంటి ఒక దీనవస్థలోనికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్తున్నారు, నాకు నెమ్మది లేదు అని. నా శరీరంలో ఉన్న వ్యాధిని బట్టి, నా కుటుంబంలో కలిగినటువంటి పరిస్థితులను బట్టి నాకు నెమ్మది లేదు. ఒక మనిషి జీవితంలో ఎందుకు నెమ్మది లేకుండా పోతుందంటే, వ్యాధి రోగం అనేది మనిషిని కృంగజేస్తుంది, మనిషిని బలహీనపరుస్తుంది. కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు కొంత ధైర్యం ఉంటుంది, ఇది ఎలాగైనా నయమవుతుందిలే అని. కొన్ని వ్యాధులు సంభవించినప్పుడు ఇక ఇది తగ్గిపోతుందా, ఇక నేను మరలా బాగుపడతానా, ఆరోగ్యం వస్తుందా అన్నటువంటి ఒక విచారములోనికి వెళ్ళిపోయి కృంగిపోయే పరిస్థితిలో సంభవిస్తున్నటువంటి అనుభవాలు కూడా మనం చూస్తున్నాం ఎంతోమందిని. గనుక వ్యాధి మూలముగా మనిషికి ఏమి లేకుండా పోతుందంటే, నెమ్మది లేకుండా పోతుంది, ఒక ప్రశాంతత లేకుండా పోతుంది. గనుక వ్యాధి అనేది మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. అయితే ప్రభు మనకేమని వాగ్దానం చేస్తున్నారంటే, మీకు నెమ్మది కలుగుతుంది, మీకు నెమ్మది కలుగుతుందని ప్రభు చెప్తున్నారు. నేను వ్యాధితో ఉన్నాను కదా, నేను రోగముతో ఉన్నాను కదా, నా రోగానికి నా వ్యాధికి నేను కష్టపడిన కష్టార్జితం కూడా సరిపోవట్లేదు కదా, నేను ఎంతో దిగులుతో వేదన చెందుతున్నాను. ఈ వ్యాధి నాకంటే నాలో ఎంతో బాధాకరంగా ఉండి వ్యాధి వలన నేను మూలుగులు పెడుతున్నాను, ఒక ప్రక్కన నిట్టూర్పులు విడుస్తున్నాను, తిరిగి మరలా నేను బాగవుతానన్న ఆశలు కూడా నాకు లేవు, నాకు నెమ్మది లేదు కదా. మరి ప్రభు అంటున్నాడు, నీకు నెమ్మది కలుగుతుందని. ఎలా జరుగుతుంది ఇది? ఈ వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది? ఈ వాగ్దానం వ్యాధిగ్రస్తుల్ని ఎలా సంధిస్తుంది? దేవుని వాక్కు వ్యాధిగ్రస్తుల పట్ల ఆ వాగ్దానం ఎలా వెళ్ళి వారిలో ఉన్న వ్యాధిని తొలగించి వారికి ఆరోగ్యం కలగజేసి నెమ్మది కలగజేస్తుంది? ప్రియమైన దేవుని విడలారా, దేవుని యొక్క వాక్కు బాగు చేసే వాక్కు, దేవుని యొక్క మాట స్వస్థపరిచే మాట. కనుక ఒక శతాధిపతి వచ్చి ఆయన ఏమడిగాడో తెలుసు, నా మాట మాత్రము సెలవి, నా దాసుడు స్వస్థత నొందుతాడని చెప్పారు. అంటే ఆయన మాటలో ఉన్న శక్తిని ఒక శతాధిపతి గుర్తించగలిగాడు. ఈ రోజున దేవుని బిడల ఉండుకొని ఎన్నో సంవత్సరాలుగా భక్తి చేస్తూ మీరు ఎందుకు ఆయన మాటలో ఉన్న శక్తిని మీరు గుర్తించలేకపోతున్నారు? వ్యాధికి మూలం వెతకండి. వ్యాధికి మూలం వెతికి వ్యాధి ఎందుకొరకు సంభవించింది, ఈ వ్యాధి ఎలా వచ్చింది అని వ్యాధికి మూలాన్ని వెతికి దేవుని వాగ్దానాన్ని చేతబట్టి దేవుని వాక్కులో ఉన్న శక్తిని విశ్వసించండి. వ్యాధి నీకు నెమ్మది కలగచేయదు. వ్యాధి నీకు దుఃఖాన్ని, బాధని మిగిలిస్తుంది, వేదన విచారము కలగచేస్తుంది. ఆ వ్యాధి ద్వారా నీకు నెమ్మది కలగదు, నీ కుటుంబంలో ఉన్నవారికి నెమ్మది ఉండదు. గనుక దేవుని వాగ్దానం ఏంటంటే, మీకు నెమ్మది కలుగుతుంది.
యోబు చెప్తున్నారు నాకు నెమ్మది లేదు అని. వ్యాధి కారణం ఏంటి? పాపమే నీ రోగమునకు హేతువాయేగా, నీవు పాపిగాను రోగిగాను ఉండుట. తండ్రి అయిన దేవునికి ఇష్టమే లేదు. మన తండ్రి అయిన దేవునికి మన వ్యాధులతో రోగాలతో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. పాపానికి రోగానికి కారణం ఏంటి? వాక్యం చెప్తుంది, పాపమే నీ రోగమునకు హేతువాయేగా, నీవు పాపిగాను రోగిగాను ఉండుట. పాపమే నీ రోగమునకు హేతువాయేగా, నీవు పాపిగాను రోగిగాను ఉండుట. తండ్రి అయిన దేవునికి ఇష్టమే లేదు. నీ నిమిత్తమే సుగాయములను పొందేగా. తండ్రి అయిన దేవునికి ఇష్టమే లేదు. నీ నిమిత్తమే సుగాయములను పొందేగా. మనం పాపిగా రోగిగా ఉండటం దేవునికి ఇష్టమే లేదు. మన పాపము నుంచి రోగము నుంచి విడిపించి మనల్ని బాగు చేయటయే దేవునికి ఇష్టమైన కార్యం. అందుకొరకే మన ప్రభైన యేసు గాయములు పొందాడు. ఆయన పొందిన గాయాలలో మనకు స్వస్థత ఉన్నది. ఒక్క మాట ప్రభు పంపితే ఆ మాటలో ఉన్న శక్తి నీలో ఉన్న సర్వరోగాలని నిర్మూలపరుస్తుంది. నీలో ఉన్న ప్రతి వ్యాధిని తొలగించి వేస్తుంది. అది ఎముకల్లో ఉన్న అనారోగ్యమైన, శరీరములో దాగిన అనారోగ్యమైన, రక్తములో మరుగైన వ్యాధులైనా సరే యేసయ్య మాటలో ఉన్న శక్తి నీ రోగమును తొలగించి నీకు నెమ్మది కలగజేస్తుంది. యోబు చెప్తున్నారు నాకు నెమ్మది లేదు అని. అయితే ప్రభు చెప్తున్నారు నీకు నెమ్మది నేను కలగచేస్తాను అని. ప్రియమైన దేవుని బిడ్డల, ఎందుకు మనిషికి నెమ్మది లేదు అంటే వ్యాధి వలన మనిషికి నెమ్మది లేకుండా పోతుంది. మరొక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వాక్యం. నెమ్మది లేకపోవటానికి ఇక్కడ కారణం ఏంటంటే విస్తారమైన ధనము వలన మనిషికి నెమ్మది అనేది ఉండదు. విస్తారమైన ధనం ఇది మీకు అంతగా వర్తించదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత గొప్ప విస్తారమైన ధనం ఎవరికి ఉంది? ఏదో ఏ రోజు మనం కష్టపడితే ఆ రోజు మనం సరిపోతుంది. నెల సంపాదన ఆ నెలకి సరిపోతుంది. కనుక అంత గొప్ప విస్తారమైన సిరి సంపదలు ఏమీ అంతగా లేవు. కనుక మీరు గమనించండి, ఈ విస్తారమైన ధనము ద్వారా ఏమవుతుందంటే మనిషికి నెమ్మది లేకుండా పోతుంది. ధనము అనేది మనిషికి నెమ్మది అనేది ఉంచదు. ఒక ప్రశాంతత అనేది మనిషికి ఉంచదు. ఎందుకంటే ఈ ధనం ఎక్కడైతే ఉంటుందో నీ మనస్సు అక్కడ బంధించబడుతుంది. నీ ధనం ఎక్కడైతే ఉంటుందో నీ మనసు అక్కడ బంధించబడుతుంది. డబ్బుని ఎవరికైతే ఇచ్చావో నీ మనసు అక్కడే బంధించబడుతుంది. మరలా వీడు ఇస్తాడంటావా? మరలా ఇతను ఎప్పుడు ఇస్తాడంటావు? ఇస్తాడో ఎగ్గొడతాడో. నీ ధనం ఎక్కడైతే ఉందో నీ మనసు అక్కడే బంధించబడుతుంది. కనుక నెమ్మది లేని ఒక పరిస్థితి నీ జీవితానికి వస్తుంది. డబ్బు మూలంగా మనిషి కోల్పోతుంది ఏంటంటే నెమ్మదిని కోల్పోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ డబ్బు అవసరమే మన బ్రతకాలి కనుక. అది ఎంతవరకు అవసరమో అది అంతవరకే ఉండాలి. అంతేగాని దాని మీద అపేక్ష అనేది కలిగి ఉండకూడదు. దాని మీద అపేక్ష అనేది మనం కలిగి ఉన్నప్పుడే మనకు నెమ్మది అనేది లేకుండా పోతుంది. ధనము సంపాదించాలా, ఆస్తులు సంపాదించాలా మనిషి ఇలాగే అనుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తి దేవుని దగ్గర రోజు ఇలాగే కోరుకునేవాడంట, నాకు విస్తారమైన సంపదలు కావాలి, నాకు విస్తారమైన ధనం కావాలి. అతను అలాగే రోజు ప్రార్థన చేసుకుంటుంటే ఒక అధికారి ఒకటి అనౌన్స్మెంట్ చేశాడంట. ఆయన ఏమని చెప్పాడంటే, ఎవరికి ఏ సంపద కావాలో వారికి నేను సంపదను ఇస్తాను, నేను పెట్టిన షరతులు మీరు నెగ్గినట్లయితే మీరు డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటో తెలుసునా? అప్పుడు జనమంతా కూడి వచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఎంతవరకు పరిగెత్తి మీరు ఎంత భూభాగం అయితే చుట్టి రాగలుగుతారో నేను ఒక సమయం పెడతాను, ఆ సమయానికి మీరు చుట్టి రాగలిగితే ఆ స్థలమంతా కూడా, ఆ భూభాగం అంతా మీకు ఇచ్చేస్తాను అని ఆయనకున్న ఆస్తుల విషయంలో ఆయన అనౌన్స్మెంట్ చేశారు. ఒక వ్యక్తి వెళ్ళాడంట, ఉదయం 9 గంటలకు వెళ్ళారు.
ఆయన నువ్వు ఎంతైతే నువ్వు తిరిగి రాగలుగుతావో అంత ఆస్తిని నీకు ఇస్తాను, సాయంకాలం 3 గంటలకంతా నువ్వు రావాలని చెప్పారట. అప్పుడు ఈ వ్యక్తి విస్తారముగా నేను సంపాదించాలి, విస్తారంగా నేను సంపాదించాలని అతను పరిగెత్తడానికి మొదలుపెట్టి ఉదయం 9ంటికి పరిగెడుతున్నాడు. అతను పరిగెడుతుంటే మంచి పొలాలు ఎదురైనాయి, విలువైన తోటలు కలిగినటువంటి పొలాలు ఎదురైనాయి. ఇక్కడ పరిగెత్తి కొద్దీ ఒక్కొక్కటిగా విలువైనవి ఆయనకి ఎదురవుతున్నాయి. గనుక ఇది చుట్టి పరిగెత్తినట్లయితే ఇది నా సొంతం అవుతుందని అలా ఆశ కొలది ఆయన ఏం చేశాడంటే పరిగెత్తి ఆ తర్వాత సమయం చూసుకుంటే ఇక 1 గంట మాత్రమే ఉంది. ఉదయం నుంచి 5 గంటలు పరిగెత్తిన వ్యక్తి తిరిగి ఇప్పుడు మరలా ఎన్ని గంటల్లో రావాలి ఇక్కడికి? ఒక 1 అవర్లో రావాలి. అంత 1 అవర్లో రావాలంటే 5 గంటలు పరిగెత్తినంత వేగం 1 గంటలో పెంచాలి. అయితే అతను ఇంకా అధికంగా అప్పటికే పరిగెత్తున్నాడు కనుక బాగా అలసిపోయాడు, శరీరం అలసిపోయింది. ఇక వేగంగా పరిగెడుతున్నాడు. పరిగెత్తి కొద్దీ అతని శరీరంలో వేడెక్కువైపోయి దాహంతో దప్పికతో ఇక నోట్లో నుంచి బ్లడ్ కూడా అతను వామిటింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. దగ్గరగా ఉన్నాడు అతను ఆసావి నిలబడుకొని. నెమ్మదిగా ఇక పరిగెత్తుకుంటూ ఓపిక లేక నెమ్మదిగా వచ్చి ఆయన కాళ్ళ దగ్గర లాగి పడిపోయి ప్రాణం వదిలేస్తే అప్పుడు అతను చెప్పారంట, ఎంతో ఆశతో విస్తారముగా సంపాదించాలనుకొని ఇతను పరిగెత్తాడు. ఇతనికి అవసరమైనది ఎంతో అతను గుర్తించలేదు, ఇతనికి అవసరమైనది ఎంతో అతను తెలుసుకోలేదు. ఇతనికి ఎంత అవసరమో తెలిసినా 6 అడుగులు పొడవు 2 అడుగుల వెడల్పు మాత్రమే ఇతనికి కావాలి. ఇతనికి కావలసింది ఈ భూమి మీద స్థలం ఎంతో తెలుసునా 6 అడుగులు పొడవు 2 అడుగులు వెడల్పు మాత్రమే కావాలి. అయితే ఇతను ఎంతో కావాలనుకున్నట్టుగా విస్తారమైన ధనం కావాలని తిరిగాడు. కానీ తిరిగిన ధనాన్ని అనుభవించగలుగుతాడా? ఇతనికి 6 అడుగులు పొడవు 2 అడుగుల వెడల్పు గుంట మాత్రమే కావాలి. గుంట తీసి అతను తిరిగిన స్థలంలోనే అతన్ని తీసుకెళ్ళి పాతి పెట్టండి అని చెప్పారు. విస్తారమైన ధనము కావాలనుకుంటే అందులో నీకు నెమ్మది ఉండదు, ప్రశాంతతని కోల్పోతావు. డబ్బు కొరకే నువ్వు ప్రయాసపడి, డబ్బు కొరకే నువ్వు ప్రాకులాడినట్టయితే, డబ్బు కొరకే నీ జీవితాన్ని అప్పగించుకొని నీ శరీరమును ఖర్చు చేసుకున్నట్లయితే నీకు నెమ్మది అనేది ఉండదు. ఉదయకాలం 1 డ్యూటీ, మధ్యాహ్నం 1 డ్యూటీ, సాయంత్రం 1 డ్యూటీ, సాయంకాలం 1 డ్యూటీ, అర్ధరాత్రి 1 డ్యూటీ. నిద్రపోయేది ఎంత సమయం? 2-3 గంటలు మాత్రమే నిద్రపోతున్నావు, 18-19 గంటలు వర్క్ చేస్తున్నావు. కనుక నీ శరీరం ఎంత అనారోగ్యానికి గురవుతుంది? నీకు నెమ్మది ఉంటుందా? నీకు ఒక ప్రశాంతత అనేది ఉంటుందా? విస్తారమైన ధనముల వలన మనిషి నెమ్మది కోల్పోతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, దేవుని బిడలకు డబ్బు ముఖ్యము కాదు, ధనము కంటే కూడా మన గొప్ప దేవుడే మనకు ప్రాముఖ్యమైన వాడు. ఎందుకంటే ఆయన సంపదలు కలిగిన వాడు, ఆయన శ్రీమంతుడైన దేవుడు, ఆయన సర్వకృపానిధి కలిగిన దేవుడు. యెహోవా ఒక వ్యక్తిని ఆశీర్వదించటం మొదలు పెడితే అది ఐశ్వర్యముగా మార్చబడుతుంది. నరుని యొక్క కష్టార్జితము వలన మనిషి ఐశ్వర్యవంతుడుగా మార్చబడలేడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, నీవు మట్టిలో పడిపోయి ఉన్న, పెంట కుప్పల మీద పడి ఉన్న, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు క్రమేణా పైకి లేవనెత్తబడి మహిమగల సింహాసనం మీద కూర్చుంటావు. ఇహలోక ధనము నిమిత్తమై, ఇహలోక సిరి సంపదల నిమిత్తమై నీవు నెమ్మది కోల్పోవద్దు. మనకు కావలసినది క్షయమైపోయే ధనము కాదు, అక్షయమైన ధనమును మనం సంపాదించుకోవాలి. అక్షయమైన ధనమును మనం సంపాదించుకోవాలని వాక్యం చెప్తుంది. ఇహలోక ధనము కంటే నీవే నాకైశ్వర్యము. ఇహలోక ధనము కంటే మన ఐశ్వర్యం ఎవరు? మన దేవుడే మన ఐశ్వర్యం. విస్తారమైన ధనము మూలముగా నెమ్మది లేకుండా పోతుంది. ఒకటి, వ్యాధుల ద్వారా నెమ్మది లేదు. రెండవది, ధనము ద్వారా నెమ్మది లేదు. అయితే ప్రభు అంటున్నారు, నేను మీకు నెమ్మది కలుగ చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు ఎలా నెమ్మదిస్తారు? అది నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీకు దేవుడు మనకు ఎలా నెమ్మది కలుగ చేస్తారు, దేవుడు మనకిచ్చే ఎలా నెమ్మది కలుగచేస్తారు అనే విషయాన్ని మీరు గుర్తించండి. నేను త్వరగా చెప్తాను. ఒక పావు గంటలోనే నేను వాక్య పరిచర్య ముగిస్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయం.
దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 18వ వాక్యమును మనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా, చుట్టూ నున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఎలా మీకు నెమ్మది ఇస్తాడు అంటే, మీ చుట్టూనున్న వారి ద్వారా మీకు తొందర లేకుండా నెమ్మది ఇస్తాడు. మీ చుట్టూ కొంతమంది ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని తొందర పెడుతుంటారు. అయితే దేవుడు మీకు నెమ్మది ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడో తెలిసిన, మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని తొందర పెడుతుంటే దేవుడు నెమ్మది ఇచ్చినా అది మీకు నెమ్మది అనిపించదు. దేవుడు నాకు నెమ్మది కలగజేస్తాడని వాగ్దానం చేశాడు. అయితే ఇప్పుడు నా చుట్టూ ఉన్నవారు నాకు తొందర పెడుతున్నారు, దేవుడిచ్చినటువంటి ఆ నెమ్మది వాగ్దానాన్ని కూడా నేను అనుభవించలేకపోతున్నానే అని మీరు బాధపడతారు. అందుకే ప్రభు ఏమంటున్నారంటే, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీ చుట్టూ ఉన్నటువంటి వారి ద్వారా మీకు తొందర లేకుండా చేసి మీకు నెమ్మది కలగజేస్తాను. మిమ్మల్ని ఎవరు తొందర పెడుతున్నారు? మిమ్మల్ని ఎవరు తొందర పెడుతున్నారు? మీ చుట్టూ ఎవరున్నారు? మీరు బాగా గమనించాలి. మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని తొందర పెడుతున్నారు. దేనికి తొందర పెడుతున్నారు? కొంతమంది మా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, అన్నా నేను మా బంధువుల దగ్గర నేను కొంత డబ్బు తీసుకున్నాను, వారికి పలానా సమయంలో ఇస్తానని చెప్పాను. అయితే ఇప్పుడు నేను ఆ డబ్బు అందియలేకపోతున్నాను కనుక అతను ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నాడు, నన్ను ఇప్పుడు తొందర పెడుతున్నాడు. ఫలానా సమయానికి ఇస్తావా లేదా అని నన్ను తొందర పెడుతున్నాడు. కనుక వీళ్ళు నా బంధువులే, అయితే నన్ను ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసునా, తొందర పెడుతున్నారు. కనుక ఇప్పుడు ఈ తొందర పెడుతున్నందువల్ల నాకు నెమ్మది ఉండట్లేదు, నాకు ప్రశాంతత అనేది ఉండట్లేదు. నేను ఎక్కడ దాక్కోవాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడ దాక్కోవాలి? ప్రియమైన దేవుని బిడలారా, ఇలా మనుషుల ద్వారా ఏమవుతుందంటే తొందర పెడుతున్నందువల్ల నెమ్మది లేకుండా పోతుంది. ఎవరైతే నిన్ను తొందర పెడుతున్నారో వారి ద్వారా నీకు నెమ్మది లేకుండా పోతుంది. కనుక అందుకే ప్రభు చెప్తున్నారు, నీ చుట్టూ తొందర పెట్టేవారు లేకుండా నేను చేసి నీకు నెమ్మది కలగచేస్తాను. సంసోను విషయంలో తన యొక్క శక్తి సామర్థ్యములు ఎందులో ఉన్నాయో అవి తెలుసుకోవాలని దెలీలా ఏం చేసేదంటే విసిగిస్తూ ఉండేది. ఆయన ఏదో ఒక్కొక్కటి చెప్తూ ఉండేవాడు. నా తల 7 జడలుగా అల్లితే నాలో ఉన్న బలం పోతుందని, లేకపోతే నా యొక్క వెంట్రుకలని మీరు బంధించినట్లయితే నాలో ఉన్న బలం పోతుందని, క్రొత్త తాళ్ళతో నన్ను బంధించినట్లయితే బలం పోతుందని ఇలా సాకులు చెప్తుండేవాడు. అయినా సరే ఆయన బలరహస్యము ఆవిడకి తెలిసేది కాదు. అయితే ఆవిడ ఏం చేసిందో తెలుసునా, తొందర పెట్టుచున్నందువల్ల సంసోను విసిగిపోయి ప్రాణం పోగొట్టుకోవాలనుకున్నాడు. విసిగిపోయాడు. ఆవిడ తొందర పెడుతుంది గనుక ఇక విసిగిపోయాడు. నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నువ్వు నాకు మోసం చేశావు, నీ బలం ఏదో ఎందులో ఉన్నదో, నీ శక్తి ఎందులో ఉన్నదో ఆ బలరహస్యాన్ని నువ్వు నాకు తెలియచేయలేదు అని ఆవిడ ఏం చేస్తుందో తెలుసునా, తొందర పెడుతుంది. అలా తొందర పెడుతున్నందువలన ఆ తొందరపాటుగా ఆయన ఏం చేశాడంటే విసిగి ప్రాణం పోగొట్టుకోవాలని అప్పుడు ఆ రహస్యాన్ని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడలారా, మన చుట్టూ ఉన్నటువంటి వారు మన ఆశీర్వాద కారణం తెలుసుకోవాలనుకుంటారు, మన శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలనుకుంటారు. దేవుడు మనకిచ్చినటువంటి అభిషేక రహస్యములను, ప్రతిష్ట జీవితం యొక్క రహస్యాన్ని శత్రువు తెలుసుకోవాలనుకుంటాడు. అందుకొరకై సాతాను శత్రువు ఏం చేస్తాడంటే తొందర పెట్టే మనుషులను లేవనెత్తుతాడు. కనుక ఇక్కడ సంసోనుకి ఒక గొప్ప బలం ఉన్నది, శక్తి ఉన్నది. అయినను సరే ఇక్కడ ఆయన తొందర పెట్టబడుతున్నాడు కనుక శక్తి సామర్థ్యములు ఆయనలో ఉన్నప్పటికీ ఆయనకు నెమ్మది లేకుండా పోయింది, ఒక ప్రశాంతత అనేది లేకుండా పోయింది. అప్పుడు ప్రాణం విసిగిపోయింది ఆయనకి, ఇక చచ్చిపోతే మంచిది అనుకున్నాడు. అలా అనుకొని దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ శక్తి సామర్థ్యముల యొక్క రహస్యమును ఏం చేశాడంటే ఆవిడకు తెలియచేశాడు. నా తల్లి గర్భంలో నుండి నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు మంగళకత్తి నా తల మీదికి రాలేదు. ఆనాటి నుండి నా తల వెంట్రుకలు తీయబడలేదు, క్షౌరం చేయబడలేదు. ఏనాడు ఈ తల వెంట్రుకలు తొలగించబడతాయో ఆ రోజే నాలో ఉన్న శక్తిని కోల్పోయి సాధారణమైన మార్చబడతాను అని చెప్పి బలరహస్యాన్ని ఆవిడ దగ్గర మర్మంగా ఉంచవలసిన కార్యమును ఆయన బద్దలు చేసి చెప్పేశాడు. ఎందుకు ఇలా చెప్పావు అంటే తొందరపాటు.
తొందరపాటు నిర్ణయం తీసుకొని ఆమెకు తెలియచేసినందువల్ల ఆవిడ బలరహస్యాన్ని తెలుసుకొని ఆమెకు క్షౌరం చేయించి ఆయన 2 కళ్ళు తీపించేసి బందీగృహములో దొంగలకి తిరుగులు విసురువాడుగా మార్చబడి ఉన్నారు. ఆయన దర్శనం ఏంటి, ఆయన పిలుపు ఏంటి, ఆయన ప్రతిష్ఠ ఏంటి, ఏ ఉద్దేశంతో ఏ సంకల్పంతో ఆయన సృష్టించబడ్డాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన తొందరపాటు వలన ఎంత ప్రమాదం జరిగిందో చూడండి. ఒక చిన్న తొందరపాటు వలన ఎంత గొప్ప ప్రమాదం జరిగిందో చూడండి. అందుకే దేవుడు మీకు ఇచ్చిన మీకు నెమ్మది కలుగుతుందని సెలవిచ్చినటువంటి ఆ వాగ్దానం మీరు అనుభవించాలని ప్రియమైన దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు తొందర లేకుండా చేసి నేను నెమ్మది చేస్తానని చెప్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు తొందర లేకుండా చేస్తాను, అప్పుడే మీకు నెమ్మది నేను చేస్తాను. దేవుడు ఎలా మనకు నెమ్మది ఇస్తాడంటే చుట్టూ ఉన్న వారి ద్వారా తొందర లేకుండా చేస్తాడు. ఎవరు మిమ్మల్ని తొందర పెడుతున్నారో, ఎవరు మిమ్మల్ని తొందర పెట్టి ఒత్తిడికి గురి చేస్తున్నారో వారు లేకుండా చేసి దేవుడు మీకు నెమ్మది అనుగ్రహిస్తానంటున్నారు. తొందరపాటు అనేది చాలా అనర్థాలకు దారితీస్తుంది. తొందరపాటు అనేది చాలా అనర్థాలకు దారితీస్తుంది. నిబ్బరము నిదానం మంచిది. యాకోబు తన తండ్రి ఇంటికి హెబ్రోనుకు బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు ఏశావు తనకు ఎదురుగా వస్తున్నాడని ఆయన భయపడి తొందరపడి ఆయన ఏం చేశాడో తెలుసునా? ప్రార్థన చేసి గత 20 సంవత్సరాలుగా తను లాబాను ఇంటి దగ్గర సంపాదించుకున్న ఆస్తి, లాబాను ఇంటి దగ్గర 20 సంవత్సరాలుగా తను కష్టపడి చెమట కార్చి పగలు ఎండకెండి రాత్రి మంచుకు తడిసి వర్షానికి తడిసి నష్టపోయి 10 మార్లు మోసం చేస్తే మోసాలు అనుభవించి సంపాదించుకున్నటువంటి ఆస్తిని ఆయన తొందరపడి ఏం చేశాడంటే భాగాలుగా విడగొట్టేశాడు. ఆస్తిని భాగాలుగా విడగొట్టి తన అన్న అయిన ఏశావుకు ఒక భాగం కానుకని చెప్పి ఆయన పంపించాడు. ఆస్తినంతా కూడా భాగాలు చేశాడు. ఆస్తినంతా భాగాలు చేసి సంపాదించుకున్న ఆస్తి, కష్టపడి 20 సంవత్సరాలు సంపాదించుకున్న ఆస్తిని ముక్కలు చేసేసాడు. ఎందుకంటే తొందరపాటు. మీరు కూడా ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఇల్లు ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న భూములు ఉంటాయి, ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న ఏదైనా చిన్న ఆస్తులు ఉంటాయి. తొందరపాటు. మనుషులు చెప్పారు నీ అన్న వస్తున్నాడు 400 మందితో వస్తున్నారు అనగానే భయపడిపోయాడు, తొందరపడి సంపాదించుకున్న ఆస్తినంతా కూడా భాగాలుగా చేశాడు. నువ్వు తొందరపడవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏశావు రానే వచ్చాడు. తన సహోదరుని చూసి ఆయన ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడు. ఆయన తన సహోదరుని మీద ఆయనకు ప్రేమ పొర్లుకొని వచ్చింది. అయితే ఈయన తొందరపడి ఏం చేశాడంటే ఆస్తినంతా ముక్కలు చేసుకున్నాడు. తొందరపాటు నిర్ణయాలు. అందుకే దేవుడు తన వాగ్దానం మీ పట్ల ఈ మాసంలో నెరవేర్చాలనుకుంటున్నాడు గనుక ఆయన ఎలా నెరవేర్చబోతున్నాడో తెలుసునా? మీ చుట్టూ ఉన్న వారి ద్వారా మీకు తొందర లేకుండా చేసి నెమ్మది చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎవరు మిమ్మల్ని తొందర పెడుతున్నారో, మీకు అద్దెకి ఇల్లు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని తొందర పెడుతున్నారా, లేకపోతే మీకు డబ్బు ఇచ్చిన వారు తొందర పెడుతున్నారా, లేకపోతే మీ బంధువులు మిమ్మల్ని తొందర పెడుతున్నారా, మీ పిల్లల వివాహ విషయంలో మిమ్మల్ని తొందర పెడుతున్నారా? ఏ తొందరపాటు నువ్వు ఎదుర్కొంటున్నావో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీ చుట్టూ ఉన్నవారు తొందరపాటు పెడుతున్నారు, వారు లేకుండా చేసి నేను మీకు నెమ్మదిస్తాను. మీరు విశ్వసించండి, తప్పకుండా దేవుడు ఈ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నెమ్మది ఎలా కలగచేస్తాడంటే చుట్టూ ఉన్నవారి ద్వారా తొందర లేకుండా చేసి వాగ్దానమును నెరవేరుస్తారు. కోరాహు కుమారులు కీర్తన రాసినప్పుడు 42వ కీర్తన 11వ వాక్యంలో చెప్తారు చూడండి. 42వ కీర్తన 11వ వాక్యం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. చూడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. కోరాహు కుమారులు ఈ కీర్తన రాసినప్పుడు ఒక తొందరపాటుకు తమ అంతరంగం తొందరపడుతున్నట్టుగా చెప్తున్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవెందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు ఒక నిరీక్షణ ఉంచు. ఎందుకు వీళ్ళకి తొందరపాటు వచ్చింది?
దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, పరిచర్యల్లో నిమగ్నమై కొనసాగేటటువంటి వారు కదా వీరు, దేవుని పరిచారకులు కదా. వీరికి ఎందుకు అంతరంగంలో ఒక తొందరపాటు వచ్చింది? ఆ అంతరంగంలో తొందరపాటు కలిగినప్పుడు తమను తామే మరలా సమర్థించుకొని, సముదాయించుకొని దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎందుకు తొందరపడుతున్నావు? మన దేవుని బిడ్డలం, ప్రాణం కృంగిపోకూడదు. మనం ప్రాణం కృంగిపోకూడదు, మన ప్రాణం అలసిపోకూడదు. మనమంతా దేవుని సేవించుచున్న బిడలం. మన అంతరంగంలో ఎందుకు తొందరపాటు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎందుకు ఈ తొందరపాటు కలుగుతుంది వీళ్ళకంటే? అన్ని జనులు వచ్చి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. అన్ని జనులు వచ్చి వాళ్ళని ఏమని క్వశ్చన్ చేస్తున్నారంటే 10వ వాక్యంలో, నీ దేవుడు ఏమాయనో? నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు, నీ దేవుడు ఏమాయనో? నీ దేవుడు ఎక్కడున్నాడో? నీ దేవుడు ఏమాయనో? నీ దేవుడు ఎక్కడున్నాడు అని వాళ్ళు క్వశ్చన్ చేసి నన్ను అడిగేటప్పుడు దినమెల్లా నా శత్రువులు అడుగుతుంటే నా ప్రాణం కృంగిపోతుంది, నా ప్రాణం నాలో తొందరపడుతుంది. అందుకే ఆయన మరలా చెప్పుకుంటున్నారు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. అన్య జనులు మిమ్మల్ని అడిగేటటువంటి క్వశ్చన్స్ని బట్టి, దేవుని ఎరుగని వారు మిమ్మల్ని మాట్లాడే మాటలను బట్టి, మీకు ఎదురయ్యే పోరాటాలను బట్టి మీ ప్రాణం కృంగిపోవచ్చు, మీ ప్రాణం మీలో తొందరపడవచ్చును. అందుకే ఆయన చెప్తున్నారు, దేవుని యందు ఒక నిరీక్షణ ఉంచండి. ప్రియమైన దేవుని బిడ్డల, అన్ని జనుల ద్వారా కలుగుతున్న ఈ తొందరపాటుకి వెంటనే మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని యందు నీ ఉంచిన నిరీక్షణ ప్రభు ఎప్పుడూ సిగ్గుపరచడు. ఆయన ఏమాయను అని అడుగుతున్నారు కనుక ఆయన ఏమాయనో అది ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన ఏమాయనో ఆయన సమాధానం ఇస్తాడు. మోషే సీనాయి హోరేబు పర్వతం మీద దేవుని అడిగారు, ప్రజలు నీ దేవుడు ఎవరంటే నేనేమని చెప్పాలి? ఎగిప్తులో ఉన్న నీ ప్రజలు, ఐగుప్తీయులు, ఫరో మీ దేవుడు ఎవరంటే ఏమని చెప్పాలి? ఆయన అన్నాడు, నేను ఉన్నవాడను అని చెప్పు. నేను ఉన్నవాడని, నేను ఆదిలో ఉన్నవాడని, అంతంలో కూడా ఉన్నవాడని, నేను ఉన్నవాడనని చెప్పు. వారు నీ దేవుడు ఎవరు అని అడిగితే నేను ఉన్నవాడని చెప్పు. ఆయన ఉన్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అద్భుతాలు జరిగినాయి. ఎక్కడున్నాడు? చివరికి వాళ్ళు ఒప్పుకున్నారు, నీ దేవుడు ఉన్నాడు అని. వారి దేవుడే వారిని తీసుకొని వెళ్ళాడు. ఆయన చెప్పాడు, నేనే మిమ్మల్ని గద్ద తన పిల్లల్ని రెక్కల మీద మోసినట్టుగా నేను నా పరిశుద్ధమైన బాహువును చాపి మిమ్మల్ని మోసుకొని వచ్చాను. నేనెవరిని అని నువ్వు అడుగుతున్నావు? నేను ఉన్నవాడని, నిన్ను నా రెక్కల మీద మోయగలిగిన దేవుడను, నేను ఉన్నవాడని. అన్ని జనులు అడుగుతారు, మీ దేవుడు ఏమాయను? మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడు. తొందరపాటు వద్దు, కృంగుబాటు వద్దు. అలసి తొందరపాటు కృంగుబాటుతో మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ప్రభును స్తుతించు. ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు. ఆయన తొందరపాటు లేకుండా చేసి నీకు నెమ్మది అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక విషయాన్ని మీరు గమనించండి. రెండవదిగా 94వ కీర్తన 94వ కీర్తన 13వ వాక్యాన్ని చదువుదాం. భక్తిహీనులకి గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చెయ్యదువు. ఇక్కడ ప్రభు ఎలా నెమ్మది కలుగ చేస్తున్నాడో తెలుసునా? కష్టదినాలు పోగొట్టి ఆయన నెమ్మది అనుగ్రహించబోతున్నారు. కష్టదినాల్లోనే మీరు ఉన్నారనుకో, ప్రభు ఇచ్చిన వాగ్దానం మీకు నెమ్మది కలుగుతుందని మీరు నెమ్మదిగా ఉండలేరు. మీ కష్టదినములను పోగొట్టి దేవుడు మీకు నెమ్మది అనుగ్రహిస్తారు. మొదటిగా మీ చుట్టూ ఉన్నవారి ద్వారా తొందర లేకుండా చేసి మీకు నెమ్మది ఇస్తాడు. రెండవదిగా ప్రభు మీకు ఎలా నెమ్మది ఇవ్వబోతున్నాడంటే మీ కష్టదినాలు పోగొట్టి మీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. కష్టదినాలు, కష్టకాలం, కష్ట సమయాలు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నటువంటి అనుభవమే ఇది. కష్టపడుతున్నాం, రాత్రనక పగలనక కష్టపడుతున్నాం. కష్టకాల సమయం అందరికీ ఎదురవుతుంది. అయితే ప్రభు ఈ నెలలో మీకు వాగ్దానం చేస్తున్నారు, దేని కొరకైతే నువ్వు కష్టపడి కష్టార్జితాన్ని, కష్ట ఫలితాన్ని అనుభవించలేకపోతున్నావో ప్రభు అంటున్నారు, కష్టదినాలు పోగొట్టి నీకు నెమ్మదిస్తాను. భక్తిహీనులకి గుంట త్రవ్వబడు వరకు. భక్తిహీనులకి ఏం తోవబడుతుంది?
గుంట తోబడుతుంది. నీతిమంతుల కష్టదినాలు ఏమవుతున్నాయంటే తొలగిపోతున్నాయి. కనుక మీరు భక్తిహీనులకి గుంట తోబడ వరకు ఈ వాక్యంలో నీతిమంతులు భక్తిహీనులు అని మనం చూస్తున్నాం. మీరంతా దేవుని బిడలు. కనుక చాలామంది ఏం చేస్తారంటే వారికి అంత అవగాహన లేకుండా భక్తిహీనులకి గుంట తోబడు వరకు అని పాస్టర్ గారు అన్నారు కదా, నన్నే అన్నారు అనుకుంటున్నారు. అంటే ఎవరితో పోల్చుకుంటున్నారు? వీళ్ళు భక్తిహీనులతో పోల్చుకుంటున్నారు. తప్పు కదా. భక్తిహీనులతో పోల్చుకోవటం దేవుని బిడలు తప్పు కదా. భక్తిహీనుడు అయితే నువ్వు ఇక్కడెందుకు ఉంటావు? ఎక్కడో లోకంలో ఉంటావు. భక్తిహీనుడు అయితే భక్తిహీనులకి గుంట తోబడుతుంది. అది వాస్తవం, అది లేఖనం. గనుక భక్తిహీనుడు బాధల పాలవుతాడు, నీతిమంతుడు బాధల నుంచి తప్పించబడతాడని సామెతలో రాయబడింది. గనుక భక్తిహీనులకి ఒక గుంట తోబడుతుంది. ఎవరు తవ్వరు, అతనే తవ్వుకుంటాడు, అతనే పడతాడు. ఎందుకంటే అది అతనికి అలవాటు, గుంట తవ్వుకోవటం. గనుక అతను తవ్వుకున్న గుంట అతనే పడతాడు. అతను అనుకుంటాడు నేను నీతిమంతుల కొరకు తవ్వానని. నీతిమంతులు పడతారనుకుంటారు. ఎలా పడతారు నీతిమంతులు? ఎవరు తవ్విన గుంటలో వారే పడతారు. కనుక భక్తిహీనులకి గుంట తోబడు వరకు. ప్రియమైన దేవుని బిడలారా, మన దేవుని బిడలో భక్తిహీనులకి పోల్చుకోకూడదు. మనం నీతిమంతులం. దేవుడు తన రక్తంతో కడిగాడు, వాక్యం ఇచ్చాడు, ఉపదేశం ఇచ్చాడు, సేవకుల్ని ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. మనం నీతిమంతులం. ధైర్యంగా ఉండాలి. నేను నీతిమంతుని అని ధైర్యంగా ఉండాలి. అప్పుడే దేవుడు నీవు పడుతున్న కష్టదినాలు పోగొట్టి ప్రభువు నీకు నెమ్మది అనుగ్రహిస్తాడు. ఆయన నెమ్మది అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు సమాజ మందిరంలో ఒక అపవిత్రమైన ఆత్మని వెళ్ళగొట్టినప్పుడు అది విలవిల్లాడి సర్వోన్నతులకు దేవుని కుమారుడు అని ఎవరో నిన్ను ఎరుగదును అని చెప్పి అది వెళ్ళిపోయింది. ఈ వాక్యం చెప్తే పాస్టర్ గారు నన్నే అన్నారంట. దేనికి పోల్చుకున్నారు? అపవిత్రమైన ఆత్మకు పోల్చుకున్నారు. ఎంత ఆత్మీయంగా ఎదిగారో అర్థం చేసుకోండి. అపవిత్రమైన ఆత్మకు పోల్చుకోండి. నువ్వు దేవుని బిడ్డవి. దేవుడు తన బిడ్డగా, తన కుమార్తెగా, తన కుమారునిగా మిమ్మల్ని ఎప్పుడో మార్చుకున్నారు. అపవిత్రమైన ఆత్మకు కాదు పోల్చుకోవాల్సింది. మన నీతిమంతులం, మన కష్టపడుతున్నాం. నీతిమంతులకి కష్టాలు ఉంటాయంటే కష్టాలు ఉంటాయి, నీతిమంతులకి శ్రమలు ఉంటాయంటే శ్రమలు ఉంటాయి. నీతిమంతుడు కూడా కష్ట దినాలు దాటి వెళ్ళాలంటే దాటి వెళ్ళాలి, తప్పదు. నీతిమంతుల కష్టాన్ని దేవుడు ఎప్పుడు వ్యర్థపరచడు. నీతిమంతుల కష్టాన్ని ఎప్పుడు దేవుడు తృణీకరించడు. నీతిమంతులు పడుతున్నటువంటి కష్టకాలాన్ని దేవుడు దృష్టి ఉంచి చూసి వారి కష్ట దినాలు పోగొట్టి వారికి నెమ్మదిని ప్రభు అనుగ్రహిస్తారు. ఇశ్రాయేలులకి కష్టదినం ఎదురు కాలేదా? ఇశ్రాయేలులకి కష్టదినాలు ఎదురైనాయి. కష్టదినాలు ఎదురైనప్పుడు వారు ఆ కష్టదినాలలో వారు ఎక్కడికి వెళ్ళాలో వారికి మార్గం తెలియలేదు. వారు ఎక్కడికి వెళ్ళాలో వారికి మార్గం తెలియక, దారి తెలియక ఎంతో ప్రయాసపడ్డారు. అటు ఇటు ఊగిపోయారు. ఎటు వెళ్ళాలి, ఎటు పోవాలి, ఏమి చెయ్యాలి అర్థం కాని పరిస్థితిలో కష్టదినాలు ఎదుర్కొంటూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడలారా, నేడు మీకు ఎదురైన పరిస్థితుల్లో, కష్ట సమయాలలో మీరు అనుభవిస్తున్నటువంటి ఆ క్షోభ ఏమి చేయలేని స్థితిలో ఉండి అధికారులు బలవంతుల ఏలుతున్నప్పుడు, వారి కింద ఉన్నటువంటి నాయకులు బాధ పెడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, శరీరం కృషించుతున్నప్పుడు, కష్టపడేదానికి శక్తి క్షీణించినప్పుడు, కడుపు నిండా అన్నం తినేదానికి పిడికెడ అన్నము లేనప్పుడు, సరైన బట్ట కట్టలేనప్పుడు, ఆ కష్ట దినాల్లో ఏ మార్గంలో పోవాలో తెలియక ఇశ్రాయేలు జనాంగం ఆ కష్టకాలములో యెహోవాకు మొరపెట్టిరి. వాక్యములో రాయబడినది, ఆయన వారి మొర ఆలకించి వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవలో వారిని నడిపించిన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. కష్టకాలాన్ని పోగొట్టే దేవుడు ఆయన. కష్టకాలములో మొరపెట్టినప్పుడు నేను ఉన్నాను, నీ మొర ఆలకిస్తానని ఆయన జవాబిచ్చే దేవుడు ఆయన. మార్గము తెలియని పరిస్థితిలో వారు కష్టకాలంలో మొరపెడితే వారి మొర ఆలకించి వారు ఒక నివాసపురము చేరునట్లుగా చక్కని త్రోవను వారి ముందు బాటగా ఏర్పరిచి వారిని నడిపించిన దేవుడు ఆయన. నీ కష్ట దినాలు పోగొట్టే సమయం ఆసన్నమై ఉన్నది. నీ కష్ట దినాలు పోగొట్టి దేవుడు నీకు నెమ్మది కలగ చేయబోతున్నారు. వారు కట్ల చేత బంధించబడినప్పుడు, ఇనుము వారిని బాధించినప్పుడు, సంకెళ్ళు వారిని నొప్పించినప్పుడు వారి ప్రాణము విలవిలలాడిపోయింది. కొన్ని సంకెళ్ళ చేత బంధించబడ్డారు,
ఇనుప సంకెళ్ళ చేత కట్టబడ్డారు. కట్టబడిన సంకెళ్ళు వేయబడిన బంధకాలు వారి ప్రాణాన్ని నొప్పించినప్పుడు ప్రాణం విలవిలలాడిపోయింది. ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నావు, ఏ కట్ల చేత కట్టబడి నువ్వు కష్టకాలాన్ని అనుభవిస్తున్నావు? ప్రియమైన దేవుని బిడలారా, నాకు ఒక సహోదరుడు ఫోన్ చేసి చెప్పాడు, కొన్ని సంవత్సరాలుగా ఒక సహోదరిని ఆయన పరిచయమై ఆయన ప్రేమిస్తున్నారు, వివాహం చేసుకోవాలనుకున్నారు. తీరా వివాహం చేసుకునే సమయానికి ఆమె మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకోవడానికి వెళ్ళిపోయింది. నాకు చాలా బాధగా ఉంది. నా హృదయం అంతా వేదనైపోయింది. కన్నీరు. ఉద్యోగం చేసుకోవడానికి కూడా మనసు రావట్లేదు, అన్నం తినేదానికి కూడా మనసు రావట్లేదు. పొద్దున కొంచెం టిఫిన్ చేస్తే ఇక నిద్ర లేదు, తిండి లేదు. ఒక విచారం విచారం విచారం. నేను కృంగిపోతున్నాను. నేను ఏమైపోతానో నాకే అర్థం కాలేదు. మమ్మీ డాడీ చాలా బాధపడుతున్నారు, వాళ్ళు దుఃఖపడుతున్నారు అని ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. దేనికి బంధించబడ్డావు? ఎక్కడ బంధించబడ్డావు? ప్రియమైన దేవుని బిడలారా, ఈ బంధకం ఆయన బంధించినప్పుడు హృదయ వేదన, దుఃఖము, తినడానికి తిండి పోవట్లేదు, కడుపులేకి, కంటికి నిద్ర రావట్లేదు. ఎందుకు ఇలా జరిగింది? నా జీవితం ఎందుకు ఇలా జరిగింది? మనసు బంధించబడింది, హృదయం బంధించబడింది, ఆత్మ బంధించబడింది. విడుదల లేని స్థితిలో ఎందుకు బ్రతుకుతున్నాను? మైండ్ ఏం పని చేయట్లేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. కనుక ఏమైపోతానని మమ్మీ డాడీ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు? ప్రియమైన దేవుని బిడల, నీతిమంతులకు ఎందుకు ఇలాంటి కష్ట దినాలు? ఆ బాబు చెప్తున్నారు, ప్రతిరోజు నేను వాక్యం చదువుకుంటాను, ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటాను, నేను అబద్ధాలే చెప్పను, మందిరానికి వెళ్తాను. నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆవిడ నా జీవితంలోకి వచ్చిన నేను అనుకున్నాను, దేవుడు పంపాడు, ఇది దేవుని చిత్తం అనుకున్నాను. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసునా? నేను ఇలాంటి పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు నా మొర ఆలకించట్లేదు, నాకు సమాధానం ఇవ్వట్లేదు. ప్రభు నాతో మాట్లాడితే బాగుండని ఎదురు చూస్తున్నాడు, ఆయన నాతో మాట్లాడట్లేదు. గతంలో నాతో దేవుడు మాట్లాడేవాడు, కలలో బయలుపరిచేవాడు, వాక్యం చదివేటప్పుడు ధైర్యపరిచేవాడు, వాగ్దానం ద్వారా హెచ్చరించి మాట్లాడేవాడు. ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు, ఆయన మౌనమయ్యాడు. నా పరిస్థితి ఏం అర్థం కాలేదు. నువ్వు బంధించబడ్డావు, హృదయం బంధించబడింది, శరీరానికి బానిసయ్యావు, తుచ్చమైన అభిలాషలకు నీ జీవితాన్ని అప్పగించుకున్నావు. ఒక స్త్రీకి నువ్వు బంధించబడ్డావు. స్త్రీ ఎలాంటిదో తెలుసునా? వలల వంటిది, ఉరుల వంటిది, ఉచ్చుల వంటిది. అది బంధిస్తుంది, నీ విడుదల పొందలేవు. కనుక ప్రియమైన దేవుని విడలారా, ఒక మనిషిని బంధించి, ఒక మనిషిని వంచి కృంగజేసేది లోకంలో ఉన్నది ఏంటో తెలుసునా? ఒకటి స్త్రీ, రెండవది డబ్బు, మూడవది అధికారం. ఈ 3 కార్యాలు మనిషిని బంధిస్తాయి. ఈ 3 కార్యాలు మనిషిని బంధించి వంచిస్తాయి. ఇశ్రాయేలు కట్ల చేత కట్టబడి ఉండగా, సంకెళ్ళు వారిని నొప్పిస్తుండగా, కష్టకాలాన్ని దాటి వెళుతున్నారు. కష్ట దినాలు దాటి వెళుతున్న పరిస్థితిలో వారు విలవిలలాడిపోతున్నారు. ప్రాణం అలసిపోయింది, వేదన చెందుతున్నారు, దిగులు చెందుతున్నారు. ఎవరు ఈ కట్ల నుంచి విడిపిస్తారు? ఎవరు ఈ బంధకాల నుంచి విడిపిస్తారు? ఎవరు ఈ సంఖ్యల్ని విడగొడతారు? మన పితరులు చెప్తున్నారు, మన దేవుడు ఏ రోజుకైనా మనల్ని చూడవస్తాడు, మనల్ని ఇక్కడ నుండి తీసుకొని వాగ్దానం చేసిన దేశానికి తీసుకెళ్తాడు. మన పితరులు మనతో చెప్తున్నారు, ఆ దేవుడు ఏడి? ఆ దేవుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు ఈ సంఖ్యల్ని విడగొడతాడు? ఈ కష్టాలకు అంతం లేదా? ఈ సంఖ్యలకు విడుదల లేదా? నేను బంధించబడ్డానే, అయ్యో ఈ బంధకాల మధ్యలో నలిగిపోతున్నాను. భార్య పిల్లలు ఒక ప్రక్కన ఆకలితో అలమటిస్తున్నారు, నేనైతే వేరొక చోట బంధించబడ్డాను. ఎవరు నన్ను విడిపిస్తారు? ఎవరు నాకు విడుదల ఇస్తారు? లోకానికి ఒక పక్కన బంధించబడ్డావు, శరీరాశలకు ఒక పక్కన బంధించబడ్డావు, ఆత్మలో స్వేచ్ఛగా దేవుని ఆరాధన చేయలేక ఆత్మ బంధించబడి నలిగిపోతుంది. కష్టదినాలు. ఆ కష్టదినాలలో వారు దేవునికి మొరపెట్టగా, దేవాది దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి సంఖ్యలు విప్పి ఉన్నాడు, వారి కట్లను ఆయన తెంచివేసి ఉన్నాడు. వారు సరిగా నిలిచి ఉండేటట్లుగా ప్రభు వారిని నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డల, కష్టదినాలు పోగొట్టి దేవుడు నెమ్మది అనుగ్రహించబోతున్నాడు. ఓ పక్కన వ్యాధులు, ఒక పక్కన రోగాలతో వ్యాధులతో కుమిలిపోతూ కష్టకాలంలో దేవునికి మొరపెట్టగా ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసి వారి కష్టకాలం నుంచి వారిని విడిపించాడని వాక్యంలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రెండవదిగా నీకు నెమ్మది ఎలా ఇవ్వబోతున్నాడో తెలుసునా? నిన్ను వెంటాడుతూ నీకు గుంట తవ్వినటువంటి భక్తిహీనునికి గుంట తవ్వబడి వరకు నీకు కష్టదినాలు ఉంటాయి. వాడి గుంట తవ్వబడితే వాడి గుంటలో వేయబడతాడు. నీ కష్టదినాలు పోగొట్టి దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. నీ కష్టదినాలు పోగొట్టి దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. నీ కష్టదినాలు పోగొట్టి దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. మన దేవుడు నెమ్మది అనుగ్రహించే దేవుడు. 3వ విషయాన్ని మనం గమనిద్దాం. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం
16వ వాక్యం. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 16వ వాక్యం. ఆదారు మాసము 13వ దినమందు తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. దేవుడు మూడవదిగా మీకు ఎలా నెమ్మది ఇవ్వబోతున్నారో తెలుసునా? మీ పగవారి వలన బాధ లేకుండా చేసి మీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. ఎవరైతే మీకు పగవారు ఉన్నారో వారి వలన మీకు బాధ లేకుండా చేసి ప్రభు నెమ్మది ఇవ్వబోతున్నాడు. చుట్టూ పగవారుండి నేను మీకు నెమ్మది ఇస్తానని ప్రభు మనకు నెమ్మది ఇచ్చాడు అనుకోండి. చుట్టూ పగవారు ఉన్నారు, నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదు. అందుకే ప్రభు ఎలా నెమ్మది ఇవ్వబోతున్నారంటే, మీ చుట్టూ పగవారు లేకుండా చేసి, మిమ్మల్ని బాధించేవారు లేకుండా చేసి మీకు దేవుడు నెమ్మది ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి పగవారు? ఎవడి పగవాడు? అక్కడే అదే గ్రంథంలో రాయబడి 7:6 చూడండి. ఎవరి పగవాడు ఎవరని రాయబడి ఉంటుంది. 7:6 మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. ఎవరు పగవాడు ఎవరో తెలుసునా? దుష్టుడైన ఈ హామానే పగవాడు. అతనే మాకు పగవాడుగా ఉండి మా మీద పగబట్టి మా ప్రాణమును తీయాలని, మా జాతిని అంతరింపజేయాలని కంకణం కట్టుకొని రాజు ఖజానాలో డబ్బు వెండిని ఉంచి తాకీదులు పుట్టించి రాజు ఉంగరంతో ముద్ర వేయించి పంచినవాడు ఈ పగవాడు ఎవడంటే ఈ దుష్టుడైన హామాని. ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నాడు? నీ ప్రక్కనే ఉన్నాడు రాజా, నీ పక్కనే ఉన్నాడు. రానే చెప్తుంది. మా పగవాడు ఎవడంటే, రాజా మా పగవాడు ఇదిగో ఈ దుష్టుడైన హామానే. వాడేడి? ఆయన అన్నాడు వాడేడు అన్నాడు. ఎవడు? ఇదిగో నీ పక్కనే ఉన్నాడుగా. 24 గంటలు నీ పక్కనే తిరుగుతాడు, నీ పక్కనే కూర్చుంటాడు, నీకు సలహాలు ఇస్తాడు, అన్నీ నీతో మాట్లాడి సలహాలు ఇస్తాడు. వాళ్ళ మీద చెబుతాడు, వీళ్ళ మీద చెప్తాడు, సాడీలు చెప్పుకుంటూ కొండలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇదిగో నీ పక్కనే ఉన్నాడు ఈ పగవాడు. పగవాడు ఎక్కడ ఉండడు? పగవాడు ఎక్కడ ఉంటాడు? పగవాడు ఎక్కడుంటాడండి? పగవాడు ఎక్కడుంటాడు? పగవాడు ఎక్కడ ఉండడు? దావీదంటాడు, నా మీద పగబట్టిన వాడు శత్రువు అయితే నేను జాగ్రత్తగా ఉండేవాడిని. అతను నా మీద పగబట్టినవాడు నా శత్రువు కాదు, అతను నా చలికాడు, అతను నా స్నేహితుడు. మేము కూడి మధురమైన గోష్ఠి చేసిన వారం, ఒక్క భోజనపు బల్ల దగ్గర కూర్చొని కలిసి భోజనం చేసిన వారం. ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు పగవాడయ్యాడు. శత్రువు పగవాడైతే నేను జాగ్రత్తగా ఉండేవాడు. ఎవరో కాదు పగవాడు. మాకు పగవాడు ఎవరో కాదు. రాణి చెప్తుంది, ఎస్తేరు చెప్తుంది, మా జాతికి పగవాడు ఎవరో కాదు, నాకు పగవాడు ఎవరో కాదు, నా కులానికి నా మతానికి పగవాడు ఎవరో కాదు. నీ పక్కన చేరి ఉన్నాడు చూడు, నీ పక్కన చేరి ఉన్నాడు చూడు. నాతో మాట్లాడకుండా నెల దినాలైనా ఉండగలిగావు, ఒక్క క్షణం మాట్లాడకుండా ఉండలేకుండా ఉన్నావు చూడు. అతను ఎవరు? అతను ఎవరో కాదు, అతనే మా పగవాడు. నెల దినాలు ఆమెతో మాట్లాడకుండా ఉన్నాడు ఆయన. కానీ ఆమానుతో మాట్లాడకుండా ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదు. వాడే మా పగవాడు. ఈరోజు మా ప్రాణం తీయటానికి, మా జాతిని అంతరింపచేయటానికి శూషణ కోటలో యూదులు ఏ ఏ ప్రాంతాలను నివసిస్తున్నారో 127 సంస్థానములలో ఉన్నటువంటి యూదులందరినీ హతమార్చడానికి కంకణం కట్టుకున్నది ఎవడు? ఈడే పగవాడు, ఆమానం. వాడే దుష్టుడు. ఈ పగవాడు బాధించేవాడు. ఈ పగవాడు ఏమంటే బాధించేవాడు. పగవాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే బాధిస్తూ ఉంటాడు. అతను ఎక్కడో దూరస్తుడైతే మనం జాగ్రత్త పడవచ్చు, అతను ఒక అన్యజనుడైతే మనం జాగ్రత్త పడవచ్చు. అతను దూరస్తుడు కాదు, అన్యజనుడు కాదు, అతను సమీపంగా ఉన్నటువంటి వ్యక్తే. ఈడే మా పగవాడు. ప్రియమైన దేవుని బిడ్డల, ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే, పగవారి ద్వారా నీకు బాధ లేకుండా చేసి నేను నెమ్మది కలుగ చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. మన పక్కన ఉన్నవారే మనల్ని బాధిస్తారు, వాళ్ళే మన మీద పగబడతారు, పగబట్టి సాధిస్తారు. ఏదో సాధించాలని, ఏది సాధిస్తారో అర్థం కాదు. ఏదో సాధించాలనుకుంటున్నారు, ఆ జాతే లేకుండా చేయాలనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డల, పగబట్టాడు, ఆ జాతిని అంతరింప చేయాలనుకున్నారు. ఇంకా చూడండి 129వ కీర్తన మొదటి వాక్యం చూడండి. 129వ కీర్తన మొదటి వాక్యం. నా యవన కాలము మొదలుకొని పగవారు
నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగచేయచ్చు వచ్చిరి. పగవాడు అధికమైన బాధలు కలగజేసి యవన కాలం మొదలుకొని నన్ను బాధిస్తూనే ఉన్నాడు. పగవాడు బాధిస్తూనే ఉన్నాడు. ఎవరండి దావీదు మీద పగబట్టింది? దావీదు మీద పగబట్టి దావీదును చంపాలనుకొని ఈట విసురుతుంది ఎవరు? కన్న కూతురునిచ్చి వివాహం చేసినటువంటి సౌలు కాదా? పిల్లనిచ్చిన మామే పగబట్టాడు. ఎవరో అయినట్లయితే, శత్రువు అయినట్లయితే ఆయన జాగ్రత్తగా ఉండేవాడు. అటు ఫిలిస్తీన్ల ఏలే రాజైనా, ఇటు అమోనీల్ని పరిపాలించే రాజైనా పగబట్టాడంటే జాగ్రత్తగా ఉండేవాడు. పిల్లనిచ్చాడు, పగబట్టాడు మామ. పిల్లనిచ్చిన మామే పగబడితే ఎంత బాధాకరం. ఎవరు దావీదు మీదకి యుద్ధాన్ని ప్రకటించింది? ఎవరు? దావీదు కడుపున పుట్టిన అబ్షాలోం కదగా యుద్ధం ప్రకటించింది. యుద్ధాన్ని ప్రకటించింది కడుపున పుట్టిన కొడుకే కదా. ఇది ఎంత బాధాకరం. ఎవరు పగవాడెవరు? కడుపున పుట్టిన వాడే పగవాడై యుద్ధం ప్రకటించాడు. నా తండ్రి ఎక్కడున్నా సరే నా తండ్రిని చంపుతాను. కడుపున పుట్టిన వాడే పగవాడై కూర్చొని బాధిస్తున్నాడు. ఓ ప్రక్కన పిల్లనిచ్చిన మామ పగవాడైతే, మరో ప్రక్కన కడుపున పుట్టినటువంటి వాడే పగవాడై కూర్చున్నారు. ఎవరికైతే ఆయన మేలు చేశారో మేలు చేసిన వారే కీడు చేస్తున్నారు. ఆ కింద వాక్యంలో ఉంటుంది అక్కడ. ఎవరికైతే మేలు చేశారో వారు పగవారుగా మార్చబడి కీడు చేస్తున్నారు. ఆయన ఎంతమందికి మేలు చేయలేదు. మేలు చేసిన వారంతా పగవారై కీడు చేసి ఆయన బాధిస్తున్నారు. అందుకే ప్రభు వాక్యం ఏం చెప్తుందో తెలుసునా? మీ పగవారి వలన మీకు బాధ లేకుండా చేసి నేను మీకు నెమ్మది అనుగ్రహిస్తాను. ఎవరైతే మీ మీద పగబట్టారో, అటుపక్క రక్త సంబంధికులైన, రక్తాన్ని పంచుకొని పుట్టిన పిల్లలైనా, మీ దాయాదులైనా, దూరస్తులైనా, అయినవారైనా పోయినవారైనా, ఎవరైతే పగబట్టి నాగుపాములాగా సర్పంలాగా కాటు వేయాలని బాధించాలని చూస్తున్నారో, ప్రభు చెప్తున్నాడు ఈ మాసములో నీ మీద పగబట్టినటువంటి వారందరూ ఇక నీకు కనబడకుండా చేస్తాడు ఆయన. పగబట్టిన వారిని తొలగించి నీకు నెమ్మది కలగజేస్తాడు ఆయన. మరొక వాక్యం చూడండి, అక్కడే 142వ కీర్తన 3వ వాక్యం. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరివడ్డి ఉన్నాడు. పగవారు ఏం చేస్తున్నారు తెలుసునా? ఆయన వెళ్ళే త్రోవలో ఆయన పట్టుకోవడానికి చాటుగా ఉరియొడ్డి ఉన్నారు. పల్లెటూళ్ళల్లో వీళ్ళు ఉంటారు, పందులు మేపుకునే వాళ్ళు ఉంటారు. ఆ పందులు అక్కడక్కడ చెట్లలో తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు సమయం వచ్చినప్పుడు అది అవసరం అవుతుంది కదా. ఎప్పుడు ఆదివారం వచ్చినప్పుడు అవసరం అవుతుంది కదా, వాళ్ళు శనివారం బయలుదేరుతారు. శనివారమే వెళ్ళి చాటుగా ఏం చేస్తారో తెలుసిన? ఒక వల ఒడ్డుతారు. ఒక వల వడ్డి ఇంకొక రట్టు దూరంగా వెళ్ళిపోయి వాటిని తరుముకుంటూ వస్తారు. వీళ్ళు వల వేసి పక్కన సాటుగా ఉంటారు. అవి రావడమే వేగంతో వచ్చి తరుముతుంటే అందులో పడిపోతాయి. వెంటనే వాటి పట్టుకొని తీసుకెళ్తారు. శత్రువు ఏం చేస్తాడో తెలిసిన? చాటుగా ఉండి వల పట్టుతాడు. నీకు తెలియదు. వెనకాల మళ్ళా నిన్నేం చేస్తుంటాడంటే నిన్ను తరుముతూ ఉంటాడు. తరుముతున్నప్పుడు నీకు ఒక వేగం ఉంటుంది, నువ్వు దొరకవు వాడికి, నువ్వు పరిగెడుతుంటావు. అందుకని వాడు ఏం చేస్తాడంటే నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో ఆ మార్గంలో వలవడ్డుతాడు. ఇది శత్రువు చేసే పని, ఇది పగవాడు చేసే పని. పగవాడు ఎక్కడైతే నువ్వు వెళ్ళే మార్గంలో వలవడ్డి ఉన్నాడో దేవుడు చెప్తున్నారు, పగవాడు నీకు వలవడ్డి ఉరివడ్డి ఉన్నాడు నిన్ను చంపాలని. అయితే దేవుడు అంటున్నాడు, పగవాని బాధ లేకుండా చేసి నేను నీకు నెమ్మదిస్తాను అని. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, పగవాడు ఎలా నిన్ను వలలో చిక్కించుకోవాలి, ఎలా నిన్ను ఉరిలో చిక్కించుకోవాలని పగవాడు ఎన్నో ఆలోచనలు చేస్తాడు, ఎన్నో ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు. ఎన్నో రకాలైనటువంటి ఆలోచన తలంపులు ఉంటాయి. వీళ్ళు ఆశీర్వదించబడుతున్నారే, వీళ్ళు మెట్టుమెట్టుగా దీవించబడుతున్నారే, వీరే అన్నిట్లో కనబడుతున్నారే, వీళ్ళే అన్ని దగ్గర కనబడుతున్నారే, వీరికి మనం ఉరివడ్డాలి, వీరికి మనం వల వేయాలి, చాటున ఉండి తెలియకుండా ఈ ప్లాన్ మనం చెయ్యాలి. పగవాడు చూడండి, పగవాడు ఎన్ని మాస్టర్ ప్లాన్లు వేస్తున్నాడో చూడండి దేవుని బిడల మీద. ప్రియమైన దేవుని బిడల, పగవాడు ఈ విధముగా దావీదుకి ఉరియొడ్డేవ పగవారు ఉన్నారు, ఉచ్చులు వేసిన పగవారు ఉన్నారు, ఆయనకు ఎన్నో విధములుగా వల వేసిన పగవారు ఉన్నారు. ఈ పగవారి చేతిలో నుండి నా దేవుడు నన్ను తప్పించెను. దేవునికి మహిమ కలుగునుగాక.
పగవారందరి చేతిలో నుండి దేవుడు తప్పించి నీకు నెమ్మది అనుగ్రహిస్తారని ప్రభు చెప్తున్నారు. నీ మీద పగబట్టిన వాడికి నీకు కనబడకుండా ఎవరు ఆ పగవాడు? ఇదిగో దుష్టుడైన ఈ హామాని. హామాన్ అంటే అర్థం ఏంటో తెలుసునా? ప్రసిద్ధికెక్కినవాడు అని అర్థం. ప్రసిద్ధికెక్కినవాడు. పగబట్టింది ఎవరంటే ప్రసిద్ధికెక్కిన వాడే పగబట్టాడు. ఒక మంచి ప్రసిద్ధికెక్కినవాడు, అందరి కన్నులకి ఆకర్షణీయంగా కనబడేవాడు, రాజు కోరినవాడు, రాజు మెచ్చినవాడు గనుక ఇతనే మా మీద పగబట్టింది, అతనే మాకు ఉరివట్టింది, ఇతనే ఈ పగవాడి హామాని అన్నాడు. వెంటనే అతను ఎస్తేరుని బ్రతిమలాడుకోవాలని వెళ్ళి ఆమె కూర్చున్నటువంటి ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళి అక్కడ వాలిపోయాడు. వెంటనే రాజు వాడేడి అనగానే అక్కడ ఉన్న వాళ్ళు తిరిగి రాజు ఇక్కడికి రాగానే అతను ఆ సీటు మీద ఆనుకొని ఉన్నాడు. ఆమె కూర్చున్న ఆ కుర్చీ మీద, ఆ సింహాసనం మీద ఆనుకొని ఉన్నాడు. నా ముందే రాణిని బలవంతం చేస్తాడు అనగానే వెంటనే వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు ముసుకేశారు. ఏం చెప్పారు తెలిసిన? రాజా, నీ మేలు కొరకు, నీ ప్రాణరక్షణ కొరకై మాట్లాడి నీ ప్రాణాన్ని కాపాడిన మొర్దెకైని చంపడానికి ఇంటి దగ్గర ఈ పగవాడైన హామాను 50 మూరల ఎత్తు ఉరికొయ్య పాతించాడు. రాజు అన్నాడు, దాని మీద తీసుకెళ్ళి వాడిని ఉరి పొండి అని చెప్పాడు. ఎవరికి ఉరి వడ్డుతావు? ఎవరికి ఉరి వడ్డుతావు? నీకు ఉరి వడ్డిన పగవాడు వాడు వేసుకున్న ఉరిలోని వాడు చావబోతున్నాడు. వాడే చచ్చాడు ఆ ఉరికొయ్య మీద. ప్రియమైన దేవుని బిడ్డల, పగవారి వలన బాధ లేకుండా చేసి దేవుడు నెమ్మది అనుగ్రహించబోతుంది. చివరికి ఒక్క మాట చెప్తాను, ప్రార్థన చేసుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువు. ఇక్కడ చూడండి, చుట్టూ ఉన్న వారిని చేయించి అతనికి నెమ్మది అనుగ్రహించెను. చుట్టూ ఉన్న వారందరినీ జయించాడు, దేవుడే జయమిచ్చాడు. ఆ తర్వాత యెహోషాపాతు రాజుకి దేవుడు నెమ్మది అనుగ్రహించాడు. చుట్టూ ఉన్నటువంటి వారిని జయించకపోతే నెమ్మది ఉండదు. వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి వారు ఏ సమయంలో వస్తారో తెలియదు. ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎవరంటే యెహోషాపాతుకి ఓ ప్రక్కన షెయీరు మన్యవాసులు వచ్చారు, మరో ప్రక్కన అమోరీయులు వచ్చారు, మరో ప్రక్కన మోయాబీయులు వచ్చారు. అమోనీయులు, మోయాబీయులు, షెయీరు మన్యవాసులు యూదులు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతం అంతటిని ఇసుకరేణువుల్లాగా మిడతల్లాగా వచ్చి వాలిపోయి చుట్టూ చేరి ముట్టడి వేశారు. శత్రువులు ఈ విధముగా తమ దేశము చుట్టూ తమ చుట్టూ ముట్టడి వేసి ఇసుకరేణువుల్లాగా మిడతల్లాగా వచ్చి వాలిపోయినప్పుడు యెహోషాపాతు రాజుకు నెమ్మది లేదు. ఎలా ఈ శత్రువుల బారి నుంచి మనం కాపాడబడాలి, ఎలా మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి, ఎలా మన దేవుని పట్టణాన్ని మనం కాపాడాలి, ఎలా మన దేవుని ఆలయాన్ని మనం కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని బిడలారా, యూదా దేశం అంతటా చాటింపు వేసి ఉపవాస దినం ప్రకటించారు. దేవుని యొద్ద విచారణ చేయటానికి పూనుకున్నారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవా యెహోవా, మా దేశం యొక్క చుట్టుపక్కల శత్రువులు వచ్చి మూకుమ్మడిగా ముప్పేట దాడి చేయటానికి 3 గుంపుల ప్రజలు వచ్చి దిగి ఉన్నారు. మాకంటూ ఏదైనా ఒక దిక్కు ఉన్నదంటే నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. మాకు ఏ దిక్కు లేదు సహాయం చేయటానికి, ఎవరి అండ లేదు మాకు సహాయం చేయటానికి. మా తండ్రుల సహాయం లేదు, మాకైన వారి సహాయం లేదు, నాకు తెలిసిన వారి సహాయం లేదు, స్నేహితుల సహాయం లేదు, మాకు ఏ దిక్కు నుండి కూడా సహాయం లేదు. మేమిప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. ఒక సమస్యను మేము సంధిస్తున్నాం. ప్రాణం కాపాడుకుంటామన్న ఆశలు మాలో లేవు. నీవిచ్చిన పట్టణం, నీవు కోరిన పట్టణాన్ని కాపాడుతామన్న శక్తి సామర్థ్యములు కూడా మా యొద్ద లేవు. నీవు కట్టించిన దేవాలయాన్ని కాపాడుకునే పరిస్థితిలో కూడా లేం మేము. ఇలాంటి కష్ట పరిస్థితి మాకు ఎదురయ్యింది. ఒకనాడు మా పితరులు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు అమోనీయులతో యుద్ధం చేయొద్దంటివి, మోయాబీయులతో యుద్ధం చేయొద్దంటివి, షెయీరు మన్యవాసులతో యుద్ధం చేయొద్దంటివి. ఆనాడు యుద్ధం చేసి వారిని హతమార్చొద్దని చెప్పావు. ఈ రోజున వారు మా మీదికి శత్రువులుగా మారి దండెత్తి వచ్చారు. మూకుమ్మడిగా మా దేశమంతా చుట్టుముట్టారు. ఏ దిక్కు లేదు మేము పారిపోవడానికి, ఆశ్రయం పొందడానికి. కనుక ఏకైక ఒకే ఒక్క దిక్కు నీవు మాత్రమే మాకున్న దిక్కు అని ప్రార్థన చేశాడు. వెంటనే దేవాతి దేవుడు లేచాడు. ఈ
శత్రువులతో శత్రువులతో మీ మీదకి యుద్ధానికి వచ్చిన వారితో మీరు యుద్ధము చేయాల్సిన పని లేదు. దేవుడే యుద్ధము చేయబోతున్నాడు. దేవుడే యుద్ధము చేయబోతున్నాడు. యూదులంతా యుద్ధానికి బయలుదేరి కాపురులు దుర్గమ దగ్గరికి వచ్చేసరికి శత్రువులు ఒకరి ఖడ్గం ఒకరి మీదకి తిప్పబడింది. ఒకరిని ఒకరు చంపుకొని వారంతా శవాలై నేల పడిపోయి ఉన్నారు. కాపురులు దుర్గమ దగ్గరికి వచ్చి చూసేసరికి శత్రువులంతా ఒకరిని ఒకరు చంపుకొని నేల పడిపోయి ఉన్నారు. దేవుడే వారి శత్రువుల మీద వారికి జయమనుగ్రహించెను. నీ దేవుడే నీ శత్రువు మీద నీకు జయమనుగ్రహించబోతున్నాడు. శత్రువు ఎన్నో ప్రగల్భాలు పలకవచ్చును. శత్రువు ఎన్నో విర్రవీగి గర్వముతో అహంకారముతో మాట్లాడవచ్చును. నీ అంతు తేలుస్తా, నిన్ను లేకుండా చేస్తాను, ఈ భూమి మీద నువ్వు లేకుండా చేస్తాను, నీవు ఎలా ఉంటావో నేను చూస్తానని శత్రువు ప్రగల్భాలు పలకవచ్చును. ప్రగల్భాలు పలికిన శత్రువు, గర్వించి మాట్లాడిన శత్రువుని దేవాతి దేవుడు మట్టి కరిపించాడు. ఆయన దేవుడు చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరి మీద జయమిచ్చి యెహోషాపాతు రాజుకి ఆయన నెమ్మది అనుగ్రహించారు. దేవుడు నాలుగవదిగా ఎలా నెమ్మది ఇవ్వబోతున్నారో తెలుసునా? నీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరినీ ఆయన జయించి నీకు నెమ్మది ఇవ్వబోతున్నారు. ఆయన జయించేది ఆయన. యుద్ధం ఎవరిది? యుద్ధం యెహోవాది, జయం మనది. కనుక మన దేవుడు యుద్ధం చేసి మనకు జయం ఇవ్వబోతున్నాడు. నీ పోరాటాలు, నీ యుద్ధాలు, నీ యొక్క శ్రమలు ఇవన్నీ కూడా దేవుడే పోరాడబోతున్నాడు. దేవుడు మనకు జయం అనుగ్రహించబోతున్నాడు. ప్రభు చెప్పారు, మీకు నెమ్మది కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు నెమ్మది కలుగుతుంది. దేవుడు ఎలా నెమ్మది ఇస్తాడో తెలుసునా? తొందర పెట్టేవారు లేకుండా చేసి ఆయన నెమ్మదిస్తారు. కష్టదినాలు పోగొట్టి ఆయన నెమ్మదిస్తారు. పగవారి వలన బాధ లేకుండా చేసి నెమ్మదిస్తారు. శత్రువులతో యుద్ధం చేసి జయమిచ్చి నెమ్మది అనుగ్రహిస్తారు. మీకు నెమ్మది కలుగునుగాక. మీకు నెమ్మది కలుగునుగాక. మీకు నెమ్మది కలుగునుగాక. అందరూ అలాగే లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకొని ప్రభువుకు అప్పగించుకుందాం. త్వరగా చాలాసేపు నుంచి కూర్చున్నారు. లేచి నిలబడి ఒక 2 నిమిషాలు తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఇప్పుడు మీరు స్వతంత్రించుకోండి. ఆయన వాగ్దానం నీ పట్ల నెరవేరినట్లుగా ప్రభుకు అప్పగించుకో. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను సర్వశరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏది లేదు. మీకు నెమ్మది కలుగును. మీకు నెమ్మది కలుగును. మీకు నెమ్మది కలుగును. నిన్ను బాధించిన శత్రువిక లేడు. నీ మీద పగబట్టిన వాడికి లేడు. నీకు నెమ్మది నేను అనుగ్రహించి ఉన్నాను. ఓ రిబాల బాల బాల గరదిరాల మానగ ఇలో బల గరబగ ధురబల గలబగ ధురాన మనగర దిల మానిగ ధురబల ఓ రిగ ధురాల మనగ ధుర. నా బిడ్డ, వంచించు వారు నీకు ఎదురవుదురు. బలిష్ఠులైన వారు నిన్ను బాధ పెట్టుదురు. నువ్వు భయపడవద్దు. నువ్వు భయపడవద్దు. ఈ లోకమును నేను జయించాను. ఈ లోకాధికారులు నేను జయించాను. నేను సర్వశక్తి గల దేవుడను. నేనే యుద్ధము చేయబోచున్నాను. నేనే జయించబోచున్నాను. రాషరా కళా తీరాల మానా ఇడందర బలగరబగ ధురాన మనగ దిరమానిక దురబల ఇలబల కలబల ధురాన మనగ దురబలగ. నా జయమును నీకు అనుగ్రహించి నెమ్మది కలగ చేస్తానని నీ ప్రభు సెలవిచ్చుచున్నాడు. ధురాబాల రబాల కళాది ఉరందర బలగ రందర బలగ ధిరాన మనగ ధురబలగ రబగ దురబగ రబగ ఇలబలగ రబలగ లగరగ దురగ దుర రిబాలగ రాదిరా దాదా దాదా ఇడంగడ ధురా ధురా ఖిరా ధురా ఖిలా ధురా నమానాదిరా ఉరబగ లబగ ధురా నమనగ ఛుడి బిడి గడ బలగ లబగ రబగ దురాల మన ఓ షగర బరగ రబలగ రంధరమ ఇరిది బిడి గడ బలగ రబగ ధురా నమనగ ధురియా నమనగ. అందరూ ఒక తీర్మానానికి రండి.
మన దేవుడు మనతోనే ఉన్నాడు. మీ దేవుడు మీతో ఉన్నాడు అని మన వాక్యం చదువుకున్నాం. మన దేవుడు మనతోనే ఉన్నాడు. నీ దేవుడు నీతోనే ఉన్నాడు. ఓ అందరూ ఒక తీర్మానానికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రం. నేటి వరకు మమ్మను కాపాడుతూ వస్తున్నావు నాయన. గత 4 మాసములు కాపాడి 5వ మాసములో మొదటి పునరుత్థాన దినమున మా మధ్యలోనికి మీరు దిగి వచ్చారు. మీకు నెమ్మది కలుగుతుంది అని మాకు వాగ్దానము చేశారు. మీరు మాకు ఎలా నెమ్మదిస్తారో ఒక్కొక్క కార్యము మాకు వివరిస్తూ వచ్చారు. తండ్రి, నీకు స్తోత్రం. నీ మాటలన్నీ బిడల హృదయం నింపారు. ఆశీర్వదించండి. ఈ మాసమంతా బిడలను ఆశీర్వాదకరంగా మార్చండి. బిడల యొక్క అన్ని పనుల్లో మీరు తోడుగుండి ప్రయాణాల్లో కాపుదల ఇవ్వండి. సేవలను ఆశీర్వదించి అభివృద్ధిపరచండి. మీ శరీరములో రక్తములో పాలు పొందబోతున్నాం. యోగ్యులుగా అర్హులుగా మార్చి పరిశుద్ధపరిచి శుద్ధీకరించండి. తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు అప్పగించుకుంటున్నాం. నీ బిడల యొక్క కానుకలు దశమ భాగములన్నీ ఆశీర్వదించి 1000 రెట్లుగా చేసి బిడల అవసరాలు తీర్చి సహాయం చేయండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్.